International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. జిల్లా రైతాంగం పక్షాన ఏదైతే యాసంగి పంట కోతకొచ్చిందో దానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు హామీ ఇచ్చి ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పాత్ర మాది కాబట్టి రైతుల కొరకు నిరంతరం పోరాటం చేయాలన్న ఆలోచనతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేదు. అందుకే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే మాట ఇచ్చిర్రో 500 రూపాయల బోనస్ అనేది ఇలా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ యాసంగి పంట ద్వారా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏదైతే పెట్టామో ఆ కొనుగోలు సెంటర్లు కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతూ ఉంది, వాళ్ళు ఎలక్షన్ల కంటే ముందు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో 2014 కంటే ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇవాళ ఆ పరిస్థితులు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు. ఇలా రైతులను ముంచడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావన ఇలా రైతాంగానికి కలుగుతూ ఉంది. రైతులు బాధపడుతూ ఉన్నారు. ఇలా రైతాంగం ఆలోచన చేయాలి. గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో రైతాంగం పట్ల కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఈ 100 రోజుల పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉందో ఇలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉంది. ఇలా ప్రపంచంలోనే ఎక్కడ కూడా రైతు బంధు లాంటి పథకం లేకుండే, రైతు బీమా లాంటి పథకం లేకుండే అంత గొప్పగా పథకాలు పెట్టి ఇలా కేసీఆర్ గారు చేసిన దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలంటా ఉన్నాం. ఇలా ఈ జిల్లా ప్రజలను మరొకసారి కొడుతూ ఉన్నాం, ఈ అమలు కానీ హామీలు ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో అవి అమలు కావాలంటే వాళ్ళకు వాత పెడితేనే తప్ప అవి అమలు అయ్యే పరిస్థితి లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేకంగా రైతులు మీకు ఇస్తున్న రైతు భరోసా ఇవ్వలేదు, మీకు ఇస్తున్న 2 లక్షల రుణమాఫీ చేయలేదు, మీకు ఇస్తున్న 500 బోనస్ ఇవ్వట్లేదు, ఏది రైతుల కొరకు చేయట్లేదు. ఈరోజు మళ్ళా తప్పు చేసి ఒక్క ఓటు మనం కాంగ్రెస్కి వేసినా కూడా అటువంటి సందర్భంలో మనం ఆలోచనతోటి మనం పనిచేయాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల కోణంలో, రైతుల కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలనే నేను ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, పాత ప్రభుత్వాన్ని తిట్టడం కాదు. 100 రోజులు దాటిపోయినాయి. 100 రోజుల వరకు మీకు టైం ఇచ్చినాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికైనా ప్రజా కోణంలో, ప్రజల కోణంలో, రైతుల కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఈ 500 రూపాయలు ఏదైతే బోనస్ ఉందో అది ఇమ్మీడియట్గా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.